నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికుట త్రీనీస్. ఇవాళ మనము కరకరలాడే బియ్యం కారాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి ఈజీగా నెల రోజులు నిలువ ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న కొలతలు 5 కిలోల బియ్యంకి వేశాము. ఇక్కడ 6 డబ్బాల బియ్యంకి 2 డబ్బాలు మినపప్పు తీసుకున్నాము. మీరు 3 కప్పుల బియ్యం తీసుకుంటే 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. ముందుగా మినపప్పుని దూరగా వేయించుకోవాలి. వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. తరువాత 200 గ్రాముల పెసరపప్పు వేయించండి. దీనికి కొలతలు ఏమీ లేవు, ఇక్కడ అందాజుగా వేశాము. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తరువాత 100 గ్రాముల సగ్గుబియ్యం వేయించుకోండి. పెసరపప్పు సగ్గుబియ్యం వేస్తే కారాలు బాగా క్రిస్పీగా వస్తాయి. సగ్గుబియ్యం వేసేటప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, కానీ అవి వేగితే వైట్గా ఉబ్బుతాయి. తరువాత 5 నుంచి 10 నిమిషాల పాటు బియ్యంని దోరగా వేయించుకోండి. ఇవన్నీ చల్లారిన తరువాత 3 పిరికెళ్ల పుట్నాల పప్పులు, 3 పిరికెళ్ల శనగబేడలు వేసి పిండి మెషిన్కి కొట్టించుకోండి. పిండి ఇలా స్మూత్గా ఉండాలి. మొత్తం పిండి చల్లారిన తరువాత అందులోకి 50 గ్రాముల వాము పొడి, రుచికి సరిపడిన కారం, 100 గ్రాముల తెల్ల నువ్వులు, రుచికి సరిపడిన ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఈ పిండి 2 నెలలు నిలువ ఉంటుంది. ఎప్పుడు మీకు చేసుకోవాలనిపిస్తే అప్పుడు కారాలు చేసుకోవచ్చు. ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన పిండిలో రుచికి సరిపడిన కారం, కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోకి 2 గరిటెల కాంచిన నూనె వేసి నూనె చల్లారిన తరువాత కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని ముద్దలా కలుపుకోవాలి. మరి జోరుగా వద్దు, మరి గట్టిగా కాదు, మీడియంగా కలుపుకోవాలి. పిండి కలిపిన తరువాత కొద్దిగా రుచి చూసి సాల్ట్ తక్కువైతే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసి కలుపుకోండి. కలుపుకున్న పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని కారపు చుట్ల మెషిన్లో పెట్టి వేడి నూనెలో ఒత్తుకోవాలి. చుట్లు ఒత్తేటప్పుడు నూనె లో ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే చేతికి వేడి తగులుతుంది. తరువాత హై ఫ్లేమ్లో వేయించుకోండి. రెండు వైపుల కారాలను వేయించుకొని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఇవి చాలా రుచిగా క్రంచీగా ఉంటాయి. పప్పన్నం, చారన్నంలో కూడా బాగా తినచ్చు. ఈవినింగ్ స్నాక్గా ఇంకా బాగుంటాయి. ఇవి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే.